friends, welcome back to my channel The Hyderabadi Girl. చాలా ప్లేసెస్ ఆలోచించాము. అదేంటంటే హరిద్వార్, అయోధ్య, వారణాసి, ఏ ప్లేస్ అని ఆలోచించిన తర్వాత మేము ఫైనల్గా డిసైడ్ చేసాము అయోధ్యకి. చాలా మంది అనుకుంటారు అయోధ్య ఎందుకు అని, అక్కడ రామ్ భగవాన్ ఉంటారు, అక్కడ తీయరేమో అని. బట్ ఎస్, అక్కడ కూడా పుట్టెంటుకలు తీస్తారు. అండ్ మేము ఆ ప్లేస్ని డిసైడ్ చేసాము. సో వీఆర్ గోయింగ్ టుడే టు అయోధ్య మా కొడుకుకి పుట్టెంటుకలు తీయడానికి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము బాబుకి పుట్టెంటికలు ఫెబ్ 2023లో తీసాము. సో ఈ వీడియో కూడా ఆ టైంలో ఉంది. పుట్టెంటికలు తీసే ఏరియా వేరే ఉంటుందన్నమాట. సో అది వచ్చేసి సరియు ఘాట్ దగ్గర. టెంపుల్ రూట్ టచ్ చేయకుండా మనం హైవే ఈ రూట్ తీసుకుంటే డైరెక్ట్గా మనము సరియు ఘాట్కి చేరుకుంటాము. బై రోడ్ వెళ్ళాం కాబట్టి ఆన్ ద వేలో బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి, గ్రీనరీ. అసలు ఆ వే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఆన్ ద వేలో ఒక 40-50 కిలోమీటర్స్ తర్వాత కాళీచరణ్ అనే టీ స్టాల్ దగ్గర ఆగాం మేము. నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకి టీ ఎక్కువ మస్కాలోనే ఇస్తారు. ఇక్కడ సరియు నది సైడ్ మనం రాగానే ఇక్కడ సరస్వతి వీణ ఉంటుంది. అక్కడ మనం పిక్చర్స్ తీసుకోవచ్చు. అది కూడా ఒక ఫోటో స్పాట్. ఈ జంక్షన్ దగ్గర 2 వేస్ వస్తాయి. రైట్ తీసుకోవద్దు. మనము సరియు నది ఘాట్ అండ్ బ్రిడ్జ్ సైడ్ వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళాలి. సో ఫైనలీ మేము రీచ్ అయిపోయాము. మేము బ్రిడ్జ్ మీదకి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ ఆగి. అండ్ దీని తర్వాత మేము మెల్లిగా బ్రిడ్జ్ నుంచి కిందికి వెళ్ళాము. పార్కింగ్ అక్కడ ఉంటుంది రైట్ సైడ్. యూ కెన్ పార్క్ యువర్ వెహికల్ దేర్. ఎంత బ్రీజీ ఉందో చూడండి. అండ్ వ్యూ ఇస్ ఆసమ్. కన్నయ్య, ఓ మై గాడ్, గుండు అవుతుంది ఇప్పుడు. గుండు కన్నయ్య, గుండు, యా ఎస్ గుండు గుండు. ఓకే. సడన్ గా ఇక్కడ శాండ్ బ్రీజ్ వచ్చేసింది. అటు సైడ్ మొత్తం కవర్ అయిపోయింది శాండ్ బ్రీజ్ తోటి. చలో. So finally it started. మా బాబు ఎక్కడ కదులుతాడేమో అని టెన్షన్ అందరికీ. సో దే వర్ ట్రైంగ్ టు ఎంటర్టైన్ హిమ్ అన్ని సైడ్స్ నుంచి, ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్. బట్ లక్కీలీ అస్సలు కదలలేదు. ఎక్కడైతే క్లాప్స్ కొట్టి అటు డైవర్ట్ చేస్తున్నారో అటే సైడ్ చూస్తున్నాడు. అండ్ అతనైతే స్మూత్గా తీసేశాడు హెయిర్ మొత్తం. గుండు తీయడం మొత్తం ఒక 15-20 మినిట్స్లో అయిపోయింది. మెల్లిమెల్లిగా చేసాము, ఆక్కుంటూ బాబుని ఎంటర్టైన్ చేస్తూ. లక్కీలీ ఎక్కడ ఒక్క స్క్రాచ్ పడలేదన్నమాట. మీలో ఎవరైనా అయోధ్యకు వచ్చినప్పుడు మీతో పాటు చిన్నపిల్లలు ఉండి అండ్ గుండు తీయించాలనుకుంటే ఇట్స్ వన్ ఆఫ్ గుడ్ ఆప్షన్స్. పుట్టెంటికలు ఒక్కటే కాదు, నార్మల్గా కూడా చిన్నపిల్లలకి గుండు ఇక్కడ తీయించవచ్చు. కాస్ట్ వచ్చేసి ఒక 500 to 800 అవుతుంది. మనము ఆ బార్బర్ తోటి మాట్లాడుకోవాలి, నెగోషియేట్ చేసుకోవాలి.
ఒకప్పుడు మనము పిల్లలకి పుట్టెంటుకలు తీయాలంటే టెంపుల్కి వెళ్ళి అక్కడే మనం తీసి నదిలో స్నానం చేయించే వాళ్ళము. సేమ్ వే మేము ఇప్పుడు కూడా అదే పాటిస్తాము మా సైడ్. ఆల్ వెంట్ ఆన్ వెల్. అయోధ్యలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి ఇంకా కన్వీనియంట్. ఎయిర్పోర్ట్ నుంచి సరియూ ఘాట్ చాలా దగ్గర, రోడ్ ట్రాన్స్పోర్ట్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ లక్నోలో వస్తే ఇట్ విల్ టేక్ మినిమం 3 hours పడుతుంది. సో ఎస్ ఫైనలీ నా కొడుకుది గుర్తు అయిపోయింది. ఫస్ట్ టైం అనమాట. Can you see here? Can you see here? సో దీని తర్వాత డిఫరెంట్ హెయిర్ స్టైల్. ఇది ఫస్ట్ది మేము అయోధ్యలో చేసాము. బాగా అయింది ఇక్కడ. అయ్యో పాపం, కానీ నో ప్రాబ్లం, నీకు మళ్ళీ జుట్లు వస్తాయి. First time viewers, don't forget to subscribe to my channel. Keep watching my next videos.